నియోజకవర్గంలో సిపిఎం పార్టీ అభ్యర్థి జహాంగీర్ పోటీ చేస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఆ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు గతంలో అనేక దఫాలుగా ఎంపీలుగా పనిచేసినప్పటికీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గ్రామాల యొక్క నీటి సమస్య పరిష్కారం కోసం కానీ ప్రజల యొక్క సమస్య పరిష్కారం కోసం కానీ ఎలాంటి కృషి చేయలేదు. మొన్నటి వరకు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, గతంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి బూర నర్సయ్య గౌడ్ కానీ ఇప్పుడు బీజేపీ ప్రతినిధిగా ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజలని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మళ్ళీ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పనిచేసుకున్నారు తప్ప ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అందుకనే ప్రజల కోసము నిరంతరం ప్రజల సమస్యలపైన పనిచేసే సిపిఎం పార్టీ అభ్యర్థిగా ముందుకొస్తున్నటువంటి జహాంగీర్కి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మతోన్మాదం ప్రమాదం చాలా ప్రమాదకరంగా ఈ రాష్ట్రంలో ముందుకు వస్తూ ఉంది. కాబట్టి మతోన్మాద ప్రమాదాన్ని బీజేపీ యొక్క అవినీతి అంటే వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ 8,500 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళు కాజేశారు. అనేక సంస్థల దగ్గర వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇప్పుడు అవినీతి అనేటువంటి పేరుతోటి అనేక రాజకీయ పార్టీల యొక్క అకౌంట్లను ఫ్రీజ్ చేస్తూ వాళ్ళని ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేస్తూ జైళ్లలో పెడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్థితి కొనసాగుతూ ఉంది. అంటే పెద్ద దొంగలే దొంగ అని అరుస్తున్నటువంటి పద్ధతులలో ఈరోజు బీజేపీ వ్యవహారం ఉంది. కాబట్టి ఇలాంటి అవినీతికర బీజేపీని, మతోన్మాద బీజేపీని, అలాగే రాష్ట్రంలో ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను కూడా ఈ నియోజకవర్గంలో ఓడించి సిపిఎం పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.